గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాబట్టి చేశాను, అది మా ఓన్ ప్రొడక్షన్స్లో డైరెక్షన్ చేశాను తప్ప బయట దీనికి డైరెక్షన్ చేయలేదు. కంటిన్యూస్గా డే అంటే ఇప్పుడు ఉన్నది మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది సార్. ఎందుకంటే రాజీవ్ డైరెక్ట్ చేసుకుంటున్నాడులే. నేను మధ్యలో ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశానండి. ఆ ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే అని చెప్పేసి వేషాలు రాలేదు ఒక ఇయర్. అది కూడా నేనేం అక్కడేంటి 24 గంటలు అక్కడ ఉండను. వాళ్ళకి అన్నీ అప్పచెప్పి నేను అప్పటికి గట్టెక్కించి విత్ ఇన్ 1 monthలో అన్నీ అయిపోయాయి. కానీ తర్వాత రాలే. దాదాపు ఏంట్రా అంటే రాజీవ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే, సీరియల్లో బిజీగా ఉన్నాడని చెప్పేసి రాలేదు. అవును, ఇది వేరే ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇండస్ట్రీలో. మనం అడగకుండానే చెప్పేస్తారు అందరూ 100% బిజీగా ఉన్నాడండి అని. ఆ వేషాలు ఇంకోళ్ళకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా అక్కడ లాబింగ్ పని చేస్తుంది. ఖచ్చితంగా నేను అవన్నీ చూసేసాను సార్. కాబట్టి నేను ఓన్లీ మనీ సంపాదించాను. కానీ అప్పుడు ఆ టైంలో అసలు అంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి సొంతంగా మీరు ఫాదర్ ఇన్స్టిట్యూట్ పెట్టారే, నాకు అప్పటి నుంచి బాగా తెలుసు. దాదాపుగా ఆ టఫ్ టైం నేను చూశాను, నాన్నగారు టఫ్ టైం చూశాను. బట్ ఆ టైంలో నీకు తెలుసా? తెలుసు, నాలెడ్జబుల్. చూస్తున్నా, మరి రోజు చూస్తున్నా కదా. రోజు చూస్తుంటే ఒక 100-500 కూడా అప్పు చేయాలా. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలు ఇన్స్టిట్యూట్ మెస్ కోసం దానికోసం పెట్టాలి. కొన్నిసార్లు ఉండేవి లేవు, పక్కన పనిచేసేవాళ్ళు వాళ్ళు దాచుకొని ఇచ్చేవాళ్ళు. మీరు తర్వాత వడ్డీకి ఇవ్వండి అని వాళ్ళ దగ్గర తీసుకొని మెస్సు ఇవన్నీ నడిపించడం, ఇన్స్టిట్యూట్ ఇవన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అంటే మాకు ఏమైపోయింది, అప్పు తీసుకునేసరికి కొన్నేమో ₹5 ఇంట్రెస్ట్, కొన్నేమో ₹8 ఇంట్రెస్ట్కి అలా తీసుకున్నారు. దాంతో హెవీ అయిపోయింది. సో మీరు ఎంత సంపాదించినా మీరు ఏదో సామెత చెప్తారు చూడండి, పై నుంచి నీళ్లు పోస్తుంటే కింద నుంచి పోతున్నట్టు పెద్ద సొరంగంలోకి, అలా పోవడమే, ఉండేవి కావు. అవును. సో 1 point of time ఐ టుక్ వెరీ సీరియస్. అంటే ఆ టైంకి వెళ్ళి ఒక టైంలో ఈయన కొంచెం ఫ్యామిలీలో కలతలు వచ్చి బ్రదర్స్ తోటి వాళ్ళతో ఆ టైంలో నేను ఏదో ఉండి నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా, ఏదో మేము ఉన్నాగా సంపాదించడానికి. కానీ నేను ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. ఇంకా లేదని ఇంకా వచ్చిందల్లా చేయడం, సింగిల్ ఎపిసోడు, సీరియల్స్, డైలీలు, ఉన్న ఛానల్స్ అన్నీ చేసేసాను. ఈ సిటీ కేబుల్ అన్ని ఛానల్స్లో చేసాను. డైలీ సీరియల్స్ అయితే నాతో మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ డైలీ సీరియల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా 9 డైలీ సీరియల్స్, డే అండ్ నైట్. నిద్ర ఉండేది కాదు నాకు, కంటి మీద కొనుక్కు ఉండేది కాదు. అండ్ పీపుల్ దే యూస్ టు వెయిట్. డబ్బింగ్ స్టూడియోలో రాజీవ్ కోసం తెల్లారి 4:30కి వెయిట్ చేస్తుండేవాళ్ళు. రాజా వచ్చావా, నీకోసం వెయిటింగ్ డబ్బింగ్ చెప్పించడానికి. అంటే నాకు ఆ టైమే కుదిరేది. అంటే షూట్ చేసుకొని ఆ టైంలో వచ్చి డబ్బింగ్ చెప్పుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ లొకేషన్కి. అదే. సో అలా వర్క్ చేస్తేనే కొంత తీర్చుకుంటూ అలా వచ్చాం. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇంకా వైఫ్ వచ్చిన తర్వాత ఇంకిద్దరం కలిసి తీర్చుకుంటూ. సో ఆయన హ్యాపీగా లాస్ట్ డేస్ అయితే మాత్రం హీ వాజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఆయనకి ఏం కావాలో ఆయన అన్నీ పెట్టించుకొని, ఆయన ఫుడ్ విపరీతమైన ప్రియుడు, మంచి భోజనం తెలుసు నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి, మ్యాంగో ఐస్ క్రీమ్స్ నువ్వు అదేంటి డయాబెటిక్ పేషెంట్వి అక్కర్లు వద్దు అన్నాడు, నాకు కావాలంతే. సరే మ్యాంగో ఐస్ క్రీమ్ తెప్పించండి. బట్ యూఆర్ ఏ హ్యాపీ సన్, యూ కుడ్ అటెండ్ యువర్ పేరెంట్స్. వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటకు తెచ్చి నువ్వు కూడా నీరు గారిపోకుండా ఛాలెంజ్గా తీసుకు. అంటే తెలియలేదు, ఒకవేళ నాకు బాధలు ఇంతగా కష్టంగా ఉంటాయని తెలుసుంటే నీరు గారిపోయేవాడినేమో, నాకు తెలియదు. ఎస్, అది మెరిట్ అక్కడ, అది నీ ప్లస్ పాయింట్ అక్కడ. నాకు తెలియదు, నాకు సంపాదించాలి అన్నది ఉద్దేశం మాత్రం తెలుసు. ఇంత ఉన్నాయి వెనకాల ₹5 ₹8 అని తెలుసుంటే నేను కూడా నీరు గారిపోయి అమ్మో అని కొట్టు కూర్చునేవాడినేమో. నాకు తెలియదు కాబట్టి ఆ తెలియని తనంలో దూకాను అంతే. ఐ వాంట్ ఎర్న్ మనీ అంతే. దట్స్ ఓన్లీ ది మోటో. అంతే, సింగిల్ పాయింట్ ఎజెండా, కేవలం సింగిల్ పాయింట్ అజెండా అండి. ఎలా సంపాదించేవాడిని,
ఎలాగో ఇచ్చే రెమ్యునరేషన్లు కాకుండా డైలీ కన్వీనియన్స్లు ఇచ్చేవాళ్ళు. ఈ బండి వేసుకొని వెళ్తే ఆ లొకేషన్కి వెళ్తే ఒక 50 రూపాయలు, ఆ లొకేషన్కి వెళ్తే 50 రూపాయలు. అప్పుడు 2 వీలర్ ఉండేది నాకు. అవును. 50 రూపాయలు అంటే ఆ 50 మొత్తం అంతా చుడితే డబ్బింగులతో చుడితే 250 వచ్చింది నాకు. ఆ 250 నా ఖర్చు 50 రూపాయలే. పెట్రోల్ పోసుకోవడం, ఎదవలవాట్లకి అన్నీ కలిపి 50 రూపాయలు. మిగతా 200 కూడా ఇచ్చేవాడిని ఇంట్లో. రోజు వచ్చి ఆ 200 కూడా ఇచ్చేవాడిని నా రెమ్యునరేషన్లు కాకుండా. గ్రేట్. కాబట్టి అలా చేసుకుంటూ వస్తే ఓకే. యూఆర్ ఓన్లీ దిస్ సన్ కదా? నేను ఒక్కడే, మా చెల్లి పాప ఉంది. అదే మొత్తానికి చెల్లి మ్యారేజ్ అవన్నీ కూడా సవ్యంగా జరిగిపోయింది నీ ఆధ్వర్యంలోనే. మా బావ అంటే నా ఫ్రెండే, పెద్దిరామారావు అని, సెంట్రల్ యూనివర్సిటీలో మామూలుగా ఏదో ఇంటికి వచ్చేవాడు, చూశారు వాళ్ళిద్దరు ఏదో లవ్. సరే ఘనంగా చేయించేశాను పెళ్ళి. మొత్తానికి వంశోద్ధారకుడు అయ్యావు, అంతే కదా? ఇప్పుడు వాళ్ళు కొంత దేవదాస్ కనకాల్ గారిలో కొంత అమాయకత్వం ఉండేది, మంచితనం ఉండేది. మంచితనం కొంత అమాయకత్వం నాకు బాగా తెలుసు. కనకాల్ దేవదాస్ గారు మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వేటూరు గారు వచ్చినా మేము ముగ్గురు, మాదొక బ్యాచ్. వేటూరు గారిలో ఉండే అమాయకత్వం ఎలాగో ఈయనలో కూడా ఉంది. ఆయన నరుస్తాడు, ఈయనలో మరి అదే ఉంది మళ్ళీ. వేటూరు గారు అన్ని తప్పులండి, ఆయన వేస్ట్ అండి అసలు. చూడండి, ఆయన ఎదుర్కొన్నానే. ఆయన గీతాంజలి 3 క్యాసెట్లు పంపించడానికి ఎయిర్ ఫ్లైట్ టికెట్ పంపిస్తారండి ఎవడైనా 3 క్యాసెట్లకి? చూడండి సార్, ఆయన తెలియని పనులు సార్. మీకు తెలుసు అన్నీ. ఆయన పాపం వేటూరు గారు ఉండి ఆయన ఎట్లాగో ఉంటుంది పాపం. డబ్బంతా కేసులో, సూట్ కేసుల్లో ఉండేవి ఆయనకి. అవును. ఈయన రోజు ఆయన్ని తిట్టడం, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అవసరమా మీకు, ప్రొడక్షన్లో పెడతారు కదా కారు, మీకెందుకు సపరేట్ కారు అంటే, కరెక్టే దేవదాసు గారు అని ఆయన చాలా అమాయకంగా ఆపేసేవాడు. కారు ఆపేసాడని వేటూరు గారు ఒకరోజు ఆటో తెప్పించుకున్నాడు ఫుల్ డేకి. అవును. అంటే వాళ్ళ అమాయకత్వం అంతే, మంచితనం అమాయకత్వం. వాళ్ళిద్దరి ఆ లక్షణాలు సేమ్. వాళ్ళిద్దరికి అందుకే బాగా కుదిరింది కూడా. దే అడ్మైర్ ఈచ్ అదర్ వెరీ సో వెల్. నేను అప్పుడు క్వైట్ యంగ్, బట్ నేను వేటూరు గారితో పాటు ఎక్కువ తిరగడం. అప్పుడే హైదరాబాద్ ఏదో కొన్నాళ్ళు మెడ్రాస్ నుంచి నేను వచ్చి ఉన్నప్పుడు అక్కడ జీవికా మాల్ దగ్గర ఎక్కడో రోడ్ నెంబర్ 1లో ఉండేది ఇన్స్టిట్యూట్. అవును. తర్వాత ఇక్కడ సాగర్ సొసైటీ కూడా ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ ఎక్కువ కలిసాం నేను, వేటూరు గారు, అయినాను. బట్ ఇక్కడ నువ్వు డైరెక్షన్ ఒక టైంలో చేయకపోవడం అన్నది యూఆర్ కరెక్ట్. ఎందుకంటే చాలా వదిలేయాలి సార్ దానికి. ఎందుకంటే అది ఇట్ ఈస్ హోల్ రెస్పాన్సిబిలిటీ, హోల్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రొడ్యూసర్కి, ఆర్టిస్ట్లకి, అన్నిటికీ రెస్పాన్సిబుల్ నేను చేయాలంటే. సో దానికి బోల్డ్ అంత టైం వెచ్చించాలి. నేను నా డేట్స్ డే పరంగా అమ్మేస్తే నా డబ్బులు వచ్చేస్తాయి. డైరెక్టర్కి అలా కాదు. అవును. నెత్తి మీదకి వేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాడో లేదో ప్రొడ్యూసరు, అది గట్టెక్కుతుందో లేదో తెలియదు. నాన్నగారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. సేమ్ లిస్ట్. మొత్తానికి ఫాదర్ లాస్ట్ డేస్ అంతా ఆయన కంఫర్టబుల్, మోస్ట్ కంఫర్టబుల్. అంటే ఆయన నడిచేవాడు కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఏజ్, ఇంకోటి భారీ పర్సనాలిటీ. సో కంపల్సరీ నేను నడిస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే కష్టంగా మూమెంట్ ఉంటుందని. అందుకని చెప్పేసి మసాజర్ని పెట్టేశాను, ఒక మనిషిని. రోజు కంపల్సరీ, ఇంకా ఇంట్లోనే వాడు కంపల్సరీ ఇంట్లోనే ఉండేవాడు. రోజు కంటిన్యూస్గా పాదాలు, కాళ్ళు మొత్తం, సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కదా, బాగుంటుందండి శరీరానికి. సో సుమ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? అలా కాదు, ఎప్పుడైతే నేను 1 మ్యాన్ షోగా మొదలుపెట్టాను అప్పటి నుంచి కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాము. సుమ వచ్చిన తర్వాత ఇంకొచ్చాం. అదే, ఎందుకంటే ఇద్దరం కలిసి సంపాదన కదండి, ఇద్దరం కలిసి చేసుకుంటూ మెల్లగా ఒకటి ఇల్లు రాజీవ్ నగర్లో ఫ్లాట్ కొన్నాం. మోతీనగర్లో. అది కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్, ఇద్దరి పేరు మీద కలిసి వచ్చింది. వచ్చిన తర్వాత మెల్లగా సంపాదించి మెల్లగా కడుతూ ఆ పేపర్స్ని ఇడిపించుకొని ఇంకో దానికి పెట్టి ఇంకో దానికి వచ్చింది. స్లోగా అలా ఒకదాని తర్వాత ఒకటి.
అవును, ఆ పిల్లల్ని బస్సుకి ఎక్కించడం సుమా నాకు అవన్నీ తెలుసు. మళ్ళీ దించుకోవడం టైంకి వెళ్ళి బస్సు ఇంటి ముందే. అవును, ఐ రిమెంబర్. అయితే ఇప్పుడు సుమ కెరీర్ పరంగా నువ్వు చూస్తే కనుక నీ మీద తన తాలూకా కంప్లైంట్ కానీ కామెంట్ కానీ తను ఓపెన్ చేసి చెప్పేసింది. ఏంటిది? మా ఆయనకి ఎప్పుడు మీరు చచ్చిపోయి వేషాలు ఇస్తారు. ఓకే, రైట్, ఓపెన్ గా ఎందుకంటే తను బాగా అవుట్ స్పోకెన్ పర్సన్ కదా, తన ప్రొఫెషన్ కూడా అదే. తను ఏం మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు. ఒకరోజు ఫంక్షన్లో ఉంది, ఏదో లెక్క అడిగింది ఆడియన్స్ని. వాళ్ళు ఏదో చెప్పకపోతే ఏం నేర్చుకున్నారు లెక్కలు మీరు ఇంటి దగ్గర అని అడిగి దే టుక్ ఇట్ వెరీ ఇన్ ఏ ఫన్నీ వే. అది పర్సనల్గా. ఇప్పుడు సుమ్మకి పర్సనల్గా కనుక నువ్వు యాజ్ అ వైఫ్ కానీ యాజ్ అన్ ఇండివిజువల్ చూసినప్పుడు సుమ్మలో నీకు కనిపించే మోస్ట్ అంటే మంచి ప్లస్ పాయింట్స్గా నీకు 1, 2, 3 చెప్పాలంటే ఏం చెప్తావు? 1, 2, 3 అన్నీ ప్లస్ పాయింట్సేనండి. ఎందుకంటే తన అంత బిజీనెస్లో కూడా అంత బిజీ షెడ్యూల్. నేను పాయింట్ ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే స్టార్ మహిళ అన్నది పొద్దున వెళ్తే సాయంత్రం వరకు 6:30 వరకు అసలు స్టేజ్ దిగడానికి వీల్లేదు, కంటిన్యూస్గా నిలబడాలి, చేస్తూనే ఉండాలి 8-9 గంటలు. గొంతు ఒకటి ఆ పర్టికులర్ సెట్ ఏంటంటే దుమ్ము ధూళి ఉంటుంది. సెట్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. ఆ దుమ్ము ధూళి అంతా వోకల్ కార్డ్స్ మీద ఎక్కువ పనిచేస్తుంది. చిరాకుగా ఉంటుంది. బయటకు వచ్చి కక్కితే ఎంత వస్తుంది మందంగా, బ్రౌన్గా. సో అలాంటి దీంట్లో కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ, అలాంటి దీంట్లో కూడా వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని బాగా చూస్తూ, అలాంటి దీంట్లో కూడా మా మదర్ని మా ఫాదర్ని వాళ్ళకేం కావాలో అది చూస్తూ, సో ఇన్ని సర్కిల్ బాగా కరెక్ట్గా చూసుకుంది. సో జగ్లింగే, లిటరల్గా జగ్లింగ్ యాక్టే. ఒక లేడీ డూయింగ్ ఏ జగ్లింగ్ యాక్ట్, సర్కస్ చేయడమే. సో ఫెంటాస్టిక్. అందుకనే సుమకి 1, 2, 3 అన్నీ కూడా 1 to 10 కూడా నేను మార్క్స్ ఇచ్చేస్తాను. అబ్బో చాలా కష్టం సార్. ఇంకొకళ్ళు అయితే ఎక్కడో చోట ఏంటి జీవితం నాకు డెఫినెట్గా ఎక్కడో చోట వై షుడ్ ఐ అని చెప్పేసి, ఎందుకంటే వర్క్ చేస్తూ ఇన్ని కూడా ఉంటాయి కదా. తనకేంటంటే తన పిల్లల్ని చూసుకోవడం తనకు బాగా ఇంట్రెస్ట్. ఇంట్లో ఉన్నారు, మా అమ్ముంది, మా నాన్న ఉన్నారు, వాళ్ళ అమ్ముంది, వాళ్ళ నాన్నగారు ఉన్నారు పక్కన. అవును, ఇద్దరు. తనకి తన పిల్లల్ని అదేదో కోడి పిల్ల పక్కనే పిల్లల్ని పెట్టుకొని తిరుగుతుంది, తనకు అలా ఇష్టం. వీళ్ళు కూడా, మా పిల్లలు కూడా ఎంతసేపు అమ్మ అమ్మ అమ్మ. సో అమ్మ అనే దీంట్లో తనకి విపరీతమైన ఎంజాయ్మెంట్. ఇంకోటి సరే రండి అని షీ టుక్ వెరీ గుడ్ కేర్. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ అవన్నీ మనకు తెలిసిన విషయాలే, రాతలు గొడవలు ఏవో రాస్తుంటారు సోషల్ మీడియాలో. నమ్మి పూర్వం పేపర్స్లో ఎప్పుడు ఎక్కడ రాలా, ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచే అవి సర్ఫేస్ అయ్యి. అవన్నీ పక్కన పెడితే ఇన్ జనరల్గా మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ విషయంలో నీ పరపత్యాలు రావా? బోల్డ్ అని సార్లు వచ్చాయి సార్. పరపత్యాలు ఎందుకు రాలేదు, వచ్చాయి. అంటే చిన్న చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్. అత్తగారి వైపు నుంచి ఇట్లాంటివే, మా మధ్య కాదు, అత్తగారి వైపు నుంచి ఈ మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి, అత్తగారిది మా మదర్ తోటి ఇట్లాంటివి. అదేలే, ఇది కాదు చెప్పు అని చెప్పేసి నేను చెప్పడం ఇలా, అంతే తప్ప నాట్ మా మధ్య. అసలు మీ మదర్ చాలా కామ్ గోయింగ్ కదా ఆవిడ. ఇక్కడ పిల్లల దగ్గర విషయంలో వస్తుంది సార్ అని, మనవాళ్ళ దగ్గర అక్కడ వస్తుంది. చిన్న చిన్నవి అంతే. అది ఇది తోసిపుచ్చేవే, కాకపోతే ఆ వయసులో వాళ్ళు తోసిపుచ్చరుగా, వాళ్ళ పట్టుదల వాళ్ళది. దానికి జస్ట్ మేక్ ఇట్ కొంచెం చెప్పు అని చెప్పేసి చెప్పడం అంతే. అదేలే, అలాంటివి తప్ప పొరపచ్చాలు పెద్దగా రాలే, ఏం లేవు. ఎందుకంటే కంఫర్టబుల్, కామ్ గోయింగ్ అంత. కామ్ గోయింగ్, మా పని మేము చేసుకున్నాం, తనకి బిజీగా ఉంది. ఒకవేళ ఖాళీగా ఉండింటే వచ్చేదేమో. అదేలే, ఒకవేళ ఎవరికైనా ఖాళీ ఉండుంటే డెఫినెట్గా పెరిగేదేమో. ఇప్పుడు మేము కూడా ఎలా ఉండేవాళ్ళం అంటే, మా మదరు మా నాన్నగారు వచ్చి, మా నాన్నగారు ఎప్పుడు చెప్పలేదు కానీ మా మదర్ వచ్చి ఇదిగో పలానా కొంచెం కంప్లైనింగ్, కొంచెం ఇలా జరిగిందని. కంప్లైనింగ్ అంటే నాట్ లేనిది కాదు, ఉన్నదే చెప్పినా కానీ నేను అరిచి తోసిపుచ్చేసేవాడిని. ఎందుకు అనవసరంగా వచ్చి అనవసరంగా ఇది చేస్తున్నావు, చిన్న చిన్న విషయాలు వచ్చిన దగ్గర చెప్తే వద్దు, పెద్ద పెద్ద ఇష్యూనా, సరే ఎత్తుకున్నా ఆడుకోను, తర్వాత నువ్వు తీసుకో, అలాంటి విషయాలు అంతే. అదేలే, బట్ నాట్ ఆన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎప్పుడు లేదు. అదేలే, అసలు
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.